స్వామిని లైఫ్ బిజినెస్ ప్లాన్ ఈ పేరు చాలామందికి తెలిసే ఉంటుంది. మరి అసలు ఈ ప్లాన్ ఎలా పనిచేస్తుంది? వాళ్ళు చెప్పే ప్రమోషనల్ మెటీరియల్ ఆధారంగానే మనం స్టెప్ బై స్టెప్ దీన్ని డీకోడ్ చేద్దాం. అందరినీ ఎక్కువగా ఎట్రాక్ట్ చేసే పాయింట్ ఇదే. కేవలం 1680 రూపాయలతో నెలకు ఏకంగా 9 లక్షల దాకా సంపాదించొచ్చు అని వాళ్ళ ప్లాన్ చెప్తోంది. అసలిది ఎలా సాధ్యం? ఈ నంబర్స్ వెనక ఉన్న స్ట్రక్చరేంటో చూద్దాం రండి. ఓకే, మొదటి సెక్షన్ ప్రవేశం. అంటే ఈ సిస్టంలోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? సింపుల్. ముందుగా 1680 రూపాయల కట్టి వాళ్ళిచ్చే ప్రాడక్ట్స్లో ఏదో ఒకటి కొనాలి. వాళ్ల ప్లాన్ ప్రకారం ఇది వన్ టైం పర్చేస్, అంటే లైఫ్లో ఒక్కసారి చేస్తే చాలు. దీంతో మీరు అఫీషియల్గా ఈ ప్లాన్లో మెంబర్ అయిపోయినట్టే. నెక్స్ట్ సెక్షన్ సిల్వర్ ప్లాన్. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అంటే ఫస్ట్ ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుందో ఇక్కడ చూస్తాం. సరే, మెంబర్షిప్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మన కింద ఇద్దరిని రెఫర్ చేయాలి. ఒకరిని లెఫ్ట్ సైడ్, ఇంకొకరిని రైట్ సైడ్. ఉదాహరణకి రామ్, శ్యామ్ అని ఇద్దరు జాయిన్ అయ్యారనుకుందాం. ఇక్కడతోనే ప్లాన్ యొక్క కోర్ మెకానిజం స్టార్ట్ అవుతోంది. అలా మీ కింద ఒక లెఫ్ట్ ఒక రైట్ అంటే ఒక పేర్ మ్యాచ్ అవ్వగానే వెంటనే వచ్చే గ్రాస్ ఇన్కమ్ 1500 రూపాయలు. ఇదే ఫస్ట్ ఎర్నింగ్. ఈ మోడల్నే బైనరీ ఇన్కమ్ అని పిలుస్తారు. అంటే లెఫ్ట్ రైట్ సైడ్స్లో మెంబర్స్ని జతచేస్తూ వెళ్తే ఇన్కమ్ వస్తుందన్నమాట. మొత్తం ప్లాన్కి ఇదే ఫౌండేషన్. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మనం డైరెక్ట్గా పని చేయకపోయినా డబ్బులొస్తాయట. ఎలాగంటే మీ కింద జాయిన్ అయిన రామ్ ఒక పేర్ని జాయిన్ చేశాడు అనుకోండి, అతనికి 1500 రూపాయలొస్తుంది. అది ఓకే. కాని ఆ పేర్ మీ టీంలోనే క్రియేట్ అయిందందుకు మీకు కూడా అదనంగా ఇంకో 1500 రూపాయలొస్తుంది. అయితే ఒక్క నిమిషం, వచ్చిన 1500 రూపాయలు మొత్తం అకౌంట్లోకి రాదు. దీనిలోంచి టీడీఎస్, షిప్పింగ్ ఛార్జెస్ లాంటివి కట్ అవుతాయి. అన్నీ పోగా చేతికొచ్చేది సుమారు 1200 రూపాయలన్నమాట. సో గ్రాస్ ఇన్కమ్కి నెట్ ఇన్కమ్కి ఈ తేడా ఉంటుంది. సరే, ఈ సిల్వర్ ప్లాన్కి కొన్ని రూల్స్ ఉన్నాయి, జాగ్రత్తగా వినాలి. రోజుకి 2 క్లోజింగ్స్ ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటలకి, రాత్రి 12 గంటలకి. ప్రతి క్లోజింగ్లో ఒక పెయిర్కి మాత్రమే డబ్బులిస్తారు. అంటే రోజుకి మ్యాక్సిమం 3000, నెలకు 90000. ఇక్కడ ఫ్లాష్ అవుట్ అని ఒక కండిషన్ ఉంది. ఇదే చాలా ముఖ్యం. అంటే మీ లెఫ్ట్ రైట్ మెంబర్స్ ఇద్దరూ ఒకే క్లోజింగ్ టైంలో, అంటే మధ్యాహ్నం 12 లోపు లేదా రాత్రి 12 లోపు జాయిన్ అవ్వాలి. ఒకరు 11:30కి, ఇంకొకరు 12:30కి జాయిన్ అయితే ఆ పేర్ కౌంట్ అవ్వదు, ఫ్లాష్ అవుట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు సెక్షన్ 3 నెక్స్ట్ లెవెల్ ఏంటి? అదే గోల్డ్ ప్లాన్. సిల్వర్ ప్లాన్లో కాస్త ప్రోగ్రెస్ అయ్యాక ఆటోమేటిక్గా గోల్డ్ ప్లాన్కి అప్గ్రేడ్ అయ్యే ఛాన్స్ వస్తుంది. దీంతో ఎర్నింగ్ పొటెన్షియల్ ఇంకా పెరుగుతుంది. గోల్డ్ ప్లాన్కి అప్గ్రేడ్ అవడానికి మళ్లీ జేబులోంచి డబ్బులు పెట్టకర్లేదని ప్లాన్ చెప్తోంది. ఎలా అంటే సిల్వర్ ప్లాన్లో వచ్చే మొదటి 10 పేఅవుట్స్లోంచి 3వది, 5వది, 7వది, ఆ తర్వాత 10వది ఈ 4 పేఅవుట్స్ని ఆటోమేటిక్గా డిడక్ట్ చేసుకుంటారు. అంతే, దీంతో గోల్డ్ ప్లాన్కి అప్గ్రేడ్ అయిపోతుంది. మరి ఈ సిల్వర్ ప్లాన్కి గోల్డ్ ప్లాన్కి మేజర్ డిఫరెన్సెస్ ఏంటి? చూడండి, సిల్వర్ ప్లాన్లో డైలీ లిమిట్ 3000 రూపీస్ మాత్రమే. కానీ గోల్డ్ ప్లాన్లో అది రోజుకి 30,000 రూపీస్, అంటే 10 రెట్లెక్కువ. ఇంకా ముఖ్యమైన విషయం, సిల్వర్ ప్లాన్లో ఫ్లాష్ అవుట్ రూల్ ఉంది కదా, గోల్డ్ ప్లాన్లో దానికి బదులు క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. అంటే లెఫ్ట్ రైట్ మెంబర్స్ వేర్వేరు టైంలో జాయిన్ అయినా సరే ఆ పేర్ వేస్ట్ అవ్వదు, నెక్స్ట్ క్లోజింగ్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇదొక పెద్ద అడ్వాంటేజ్. నెక్స్ట్ సెక్షన్ 4 లాంగ్ టర్మ్ బెనిఫిట్స్. జస్ట్ బైనరీ ఇన్కమ్ మాత్రమే కాదు, మెంబర్స్ని ఎంకరేజ్ చేయడానికి కొన్ని ఎక్స్ట్రా రివార్డ్స్, వేరే ఇన్కమ్ సోర్సెస్ కూడా ఉన్నాయట. అవేంతో చూద్దాం. మీ టీంలో గోల్డ్ మెంబర్స్ పేర్స్ పెరుగుతున్న కొద్దీ ఈ రివార్డ్స్ వస్తాయి. ఉదాహరణకి 10 గోల్డ్ పేర్స్కి ఒక లెదర్ బ్యాగ్, 100 పేర్స్కి బజాజ్ ప్లాటినా బైక్, 500 పేర్స్కి ఫారెన్ ట్రిప్. అలా వెళుతూ 10,000 గోల్డ్ పేర్స్కి రెనాల్డ్ క్విడ్ కార్. వీటిని అచీవ్ చేయడానికి ఎలాంటి టైం లిమిట్ లేదని కూడా మెన్షన్ చేశారు. ఇక 4వదిగా రీపర్చేజ్ ఇన్కమ్ అని కూడా ఒకటుంది. ఇది ప్రోడక్ట్ సేల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇది కంపల్సరీ కాదు, పూర్తిగా ఆప్షనల్. ఫైనల్ సెక్షన్ ముఖ్య గమనికలు. సరే, ఇప్పటిదాకా మనం చూసిందంతా ఒక్కసారి సమరైజ్ చేసుకుని కీ నంబర్స్ ఏంటో క్లియర్గా చూసేద్దాం. ఒక్కసారి క్విక్గా చూస్తే సిల్వర్ ప్లాన్లో డైలీ మ్యాక్సిమం లిమిట్ 3000 రూపాయలు, గోల్డ్ ప్లాన్లో డైలీ లిమిట్ 30,000 రూపాయలు. ఇక ఆప్షనల్ అయిన రీపర్చేస్ ప్లాన్లో వారానికి 2 లక్షల రూపాయల వరకు. ఇవి వాళ్ళ ప్లాన్ ప్రకారం ఉన్న మ్యాక్సిమం ఎర్నింగ్ లిమిట్స్ అన్నమాట. సో ఇదంతా చూశాక మన ముందొక ప్రశ్న ఉంటుంది. ఇన్ని లెవెల్స్, ఫ్లాష్ అవుట్,
క్యారీ ఫార్వర్డ్ లాంటి స్పెసిఫిక్ రూల్స్ ఉన్నా ఇలాంటి ఒక సిస్టంలో సక్సెస్ అవ్వడానికి ఏ ఫ్యాక్టర్స్ నిజంగా కీ రోల్ ప్లే చేస్తాయి? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.